పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటం అన్నట్టుగా ఉండబోతోంది కేకేఆర్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్. మరి ఇక్కడ చెలగాటం ఎవరికి? గుజరాత్ టైటన్స్ కి. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిస్తే గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ ని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఆ తర్వాత నెంబర్ 1 పొజిషన్ నెంబర్ 2 పొజిషన్ అనేది నెక్స్ట్ మ్యాచ్ లో విజయాలను బట్టి ఉంటుంది. ఇంకో మ్యాచ్ కూడా గెలిస్తే వాళ్ళు టాప్ 2 లో అయితే ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇది గుజరాత్ టైటన్స్ సినారియో. మరి కేకేఆర్ కి ప్రాణ సంకటమే. ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఓడిపోతే ప్లే ఆఫ్స్ డోర్స్ మూసుకుపోతాయి. వాళ్ళు ఇప్పటికే 9 పాయింట్లతో ఉన్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే 11 పాయింట్లు అవుతాయి. ఇంకో 2 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఆ 2 మ్యాచ్ల్లో కూడా గెలిస్తే 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ అవకాశాలు అయితే అలైవ్ గా ఉంటాయి. కన్ఫర్మ్ అని చెప్పలేము, కానీ ఛాన్స్ ఉంటుంది మిగతా టీంల గణాంకాలపై కూడా, అంటే మిగతా టీంల గెలుపోవటంలపై డిసైడ్ అయి ఉంటుంది. సరే, మొత్తానికి అక్కడి వరకైనా ఆ ఆశలైనా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా గుజరాత్ టైటన్స్ అయితే ఓడించాల్సిందే. మరి రీసెంట్ ఫామ్ ఎలా ఉంది అంటే గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ని ఓడించి వస్తోంది. కేకేఆర్ ఆర్సీబీ చేతిలో ఓడిపోయి వస్తోంది. గుజరాత్ 4 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయింది. కేకేఆర్ 4 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. సొంత గడ్డపై ఆడటం అనేది కొంత పాజిటివ్ ని తీసుకొచ్చినప్పటికీ కూడా కేకేఆర్ కి అందులో కూడా కొన్ని నెగిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇకపై కేకేఆర్ ఆడబోయే 3 మ్యాచ్ల్ని హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ లోనే ఆడబోవటం కొంత కలిసి వచ్చే అంశం. మరి రీసెంట్ పాస్ట్ లో అంటే ఈ సీజన్ లో ఇక్కడ ఆడినటువంటి 4 మ్యాచ్ల్లో ఒకే ఒక్కసారి గెలవటం అనేది కొంత నెగిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ టీంకి. మరి ఈ 2 టీమ్స్ మధ్య జరగబోయే ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ గురించి మరికొన్ని విషయాలు అయితే డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో. నా పేరు డివి రమణ. ఈడెన్ గార్డెన్స్ లో సొంత గడ్డపై ఆడబోతోంది కోల్కతా నైట్ రైడర్స్. మరి సొంత గడ్డపై ఇంతకు ముందు ఆడిన 4 మ్యాచ్ల్లో రిజల్ట్ ఎలా ఉంది అంటే మొదట ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడిపోయింది, ఆ తర్వాత లక్నో సూపర్ జైంట్స్ చేతిలో ఓడిపోయింది, పంజాబ్ తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది, 0 పాయింట్ దక్కింది. చివరగా రాజస్థాన్ రాయల్స్ పై మాత్రం గెలిచింది కేకేఆర్. మరి ఇక్కడ స్కోరింగ్స్ ఎలా ఉన్నాయి, పిచ్ కండిషన్ అండ్ స్కోర్ ఎలా ఉందంటే ఎస్ఆర్హెచ్ ఒక్క టీమే ఇక్కడ 226 రన్స్ చేసింది, అంటే 200+ రన్స్ చేసింది. ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్ 170, 160 అనుకుంటాను, ఆ రేంజ్ లోనే జరిగింది. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ కూడా అంతే. ఇక పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ అయితే రద్దయిపోయింది. కాబట్టి బ్యాటింగ్ స్ట్రాంగ్ గా ఉన్న టీం అయితే కనుక ఇక్కడ భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. చేజింగ్ కూడా బాగానే ఉంటుంది ఈ ఈడెన్ పిచ్ లో. మరి కేకేఆర్ కి ఉన్న పాజిటివ్ అంశాలు ఏంటి? హోమ్ గ్రౌండ్ అనేది పాజిటివ్ అంశం అయినప్పటికీ కూడా ఇక్కడ ఒకటే మ్యాచ్ గెలిచింది, అది కూడా చివరిసారిగా ఇక్కడ ఆడిన మ్యాచ్. అంటే మే 16న మ్యాచ్ ఆడబోతోంది కాబట్టి ఏప్రిల్ 19న చివరిసారిగా రాజస్థాన్ రాయల్స్ తో ఇక్కడ మ్యాచ్ ఆడి గెలిచింది. అంటే దాదాపు నెల రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి అయితే ఆడబోతోంది సొంత గ్రౌండ్ లో. అది కొంత వీళ్ళకి పాజిటివ్ ఇచ్చే అంశం, ఎందుకంటే చివరి మ్యాచ్ గెలిచి ఉన్నారు కాబట్టి. ఇక గుజరాత్ టైటన్స్ విషయం తీసుకుంటే వాళ్ళకి పిచ్, గ్రౌండ్ కండిషన్స్ తో సంబంధం లేకుండా ఫామ్ ని మాత్రమే నమ్ముకొని వరుసగా 5 మ్యాచ్లు గెలిచి వస్తుంది గుజరాత్ టైటన్స్. మరి ఆ 5 విజయాల పరంపరకి బ్రేక్ వేస్తుందా కేకేఆర్? ఖచ్చితంగా డూ ఆర్ డై మ్యాచ్ కేకేఆర్ కి. ఇది గెలిస్తేనే, అంటే ఇది వాళ్ళకి నథింగ్ బట్ ఒక నాకౌట్ మ్యాచ్ లాంటిది. మరి సొంత గడ్డపై ఆడుతుండడం అయితే వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ లోపల ఉన్నటువంటి స్టార్ ప్లేయర్స్ అందరూ, ఆ టీంలో ఉన్న స్టార్ ప్లేయర్స్. ఫినాలెన్ 20 నుంచి 25 రన్స్ కంటే ఎక్కువ చేయలేకపోతున్నాడు. 18 రన్స్, 16 రన్స్ ఇట్లానే ఉంటుంది అతని యావరేజ్ అంతా కూడా. ఒక బిగ్ నాక్ అయితే అతని నుంచి బాకీ ఉందని చెప్పొచ్చు. అజింక్య రహానే కూడా అంతే, తన నుంచి అయితే ఒక గ్రేట్ స్టార్ట్ అనేది లభించట్లేదు. మరి ఫినాలెన్ కి జతగా అతను వస్తున్నాడు. ఈ ఇద్దరి మీద ఎక్కువ భారం ఉంటుంది, ఎక్కువ భారం వేసుకోవాలి కూడా ఈ మ్యాచ్ లో. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా మంచి స్టార్ట్స్ ఇవ్వట్లేదు, మిగతా వాళ్ళపైన ఆ భారం పడుతుంది. ఎస్పెషల్లీ అంగక్రిష్ రఘువంశీ అండ్ రింకు సింగ్, ఈ ఇద్దరే దాదాపు కేకేఆర్ గెలిచిన అన్ని మ్యాచ్ల్లో కీ రోల్ ప్లే చేశారు. మరి వాళ్ళ మీద కొంచెం అదనపు భారం పడకుండా వీళ్ళు ఒక మంచి స్టార్ట్ ఇచ్చినట్టయితే ఇంకా ఫ్రీగా ఆడగలుగుతారు వాళ్ళు. కెమెరూన్ గ్రీన్ అవనివ్వండి, రోమన్ పావెల్ అవనివ్వండి, సో వీళ్ళకైతే ఒక ఫ్రీ హ్యాండ్ అనేది దొరుకుతుంది. రింకు సింగ్ ఫినిషర్ గా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. కాబట్టి ఓపెనింగ్ స్టాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మారబోతోంది కేకేఆర్ ఇన్నింగ్స్ లో. మరి అటువైపు చూస్తే గుజరాత్ టైటన్స్ బౌలింగ్ విభాగంలో వాళ్ళందరూ కూడా రైట్ టైంలో ఫామ్ లోకి వచ్చారు. ప్రతి ఒక్క బౌలర్ ఫామ్ లో ఉన్నాడు. మహమ్మద్ సిరాజ్ ఉన్నాడు, కగిసో రబాడా ఉన్నాడు, జేసన్ హోల్డర్ ఫామ్ లోకి వచ్చాడు, రషీద్ కృష్ణ ఉన్నాడు, రషీద్ ఖాన్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. సో
సో బౌలింగ్ యూనిట్ మొత్తం అయితే సూపర్ ఫామ్ లో ఉంది. కాబట్టి మరి వీళ్ళని ఎదుర్కోవాలంటే కేకేఆర్ నుంచి ఒక మంచి ఆరంభం అయితే రావాలి. పవర్ ప్లేలో కనుక వీళ్ళు తోకజాడిస్తే అంతే సంగతులు. తర్వాత గుజరాత్ బౌలింగ్ దాటికి కుప్పకూలాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక బౌలింగ్ ఇలా ఉంటే బ్యాటింగ్ విషయంలో తీసుకున్నట్టయితే గుజరాత్ టైటన్స్ కి జాస్ బట్లర్, శుభ్మన్ గిల్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్నారు. సాయి సుదర్శన్ మీద భారం పడుతోంది. వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకుంటున్నాడు. సాయి సుదర్శన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. శుభ్మన్ గిల్ కూడా ఆన్ అండ్ ఆఫ్ ఫామ్ కనిపిస్తోంది. కానీ అతను కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మాత్రం ఇంకా వాళ్ళకి తిరుగుండదు. జాస్ బట్లర్ కూడా తన రేంజ్ గేమ్ అయితే ఆడాల్సిన అవసరం ఉంది. వాషింగ్టన్ సుందర్ చాలా చాలా హ్యాండీ నాక్స్ ఆడుతున్నాడు టీం కోసం. ఇక వీళ్ళ బ్యాటింగ్ లైనప్ లో నిశాంత్ సింధు అండ్ జేసన్ హోల్డర్ కూడా పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారు. జేసన్ హోల్డర్ నుంచి కూడా మనం చిన్న చిన్న క్యామియోస్ చూస్తున్నాము. నిశాంత్ సింధు లాస్ట్ మ్యాచ్ లో పర్వాలేదనిపించారు. సో ఇప్పటి వరకు మనం గుజరాత్ టైటన్స్ లో ఏదైనా ఒక చిన్న వీక్ పాయింట్ ఉంది అంటే అది లోవర్ మిడిల్ ఆర్డర్, ఆ ఫినిషింగ్ చేసే వాళ్ళు లేరు అని అయితే అనుకున్నాము. కానీ ఇప్పుడు ఆ లోటు అయితే వీళ్ళకి తీరినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ లోటు కొంచెం ఉన్నప్పటికీ కూడా బౌలర్లు అండ్ టాప్ ఆర్డర్ దాన్ని కవర్ చేస్తున్నారు. సో మొత్తానికి ఆ విషయంలో కూడా కొంచెం మెరుగుపడితే గుజరాత్ టైటన్స్ ఖచ్చితంగా టైటిల్ రేస్ వరకు అయితే దూసుకుపోగలదు. ఈ మ్యాచ్ లో కూడా గెలవగలదు. కేకేఆర్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే కార్తిక్ త్యాగి ఇంప్రెసివ్ గా కనిపిస్తున్నాడు. రెగ్యులర్ గా వికెట్లు తీస్తున్నాడు. వైభవ్ అరోరా నుంచి ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది టీం మేనేజ్మెంట్. ఎందుకంటే మిగతా ఆల్రెడీ బౌలర్లందరూ ఎవరిని ఆరంభం కాకముందుకే గాయాల కారణంగా దూరమయ్యారు. కాబట్టి వీళ్ళ మీద బర్డెన్ పడుతుంది. మరి స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి అందుబాటులో ఉంటాడా? ఇది బిగ్ క్వశ్చన్. లాస్ట్ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి అందుబాటులో లేడు. ఇప్పుడు హోమ్ గ్రౌండ్ లో ఆడబోతోంది కేకేఆర్ కాబట్టి వరుణ్ చక్రవర్తి కూడా ఇంక్లూడ్ అయితే ఇంకా సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి ఆ మిడిల్ ఓవర్స్ లో ఆట ఆడుకుంటారు ప్రత్యర్థి బ్యాటర్లని. సునీల్ నారాయణ్ మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు. ఎకనామికల్ గా బౌలింగ్ వేస్తున్నాడు. మరి వీళ్ళిద్దరికి ఈ స్పిన్ డియోని ఎదుర్కోవటం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ లైనప్ కి. ఇక మంచి మ్యాచ్అప్ ఏముంటుందంటే జాస్ బట్లర్ వర్సెస్ సునీల్ నారాయణ్. ఈ ఇద్దరి మధ్య మంచి మ్యాచ్అప్ అయితే ఉండబోతోంది. ఈవెన్ వరుణ్ చక్రవర్తి అండ్ జాస్ బట్లర్ మధ్య కూడా. సో ఈ స్పిన్నర్లకి వాళ్ళ టాప్ ఆర్డర్ కి మధ్య అయితే పోరు ఆసక్తికరంగా ఉండబోతోంది. అదేవిధంగా కేకేఆర్ బ్యాటర్లకి అండ్ జీటీ బౌలర్లను ఎదుర్కోవడం అనేది వాళ్ళకు ఒక అతిపెద్ద సవాల్గా మారబోతోంది కేకేఆర్ కి. మరి ఈ సవాల్ని కేకేఆర్ అధిగమించి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవం చేసుకుంటుందా, లేదా ఈ మ్యాచ్ లోనూ గుజరాత్ టైటన్స్ గెలిచి ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయిన తొలి టీమ్ గా నిలబడుతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.